సండే వస్తే ఎలా అయితే నాన్ వెజ్ స్పెషల్ ఉంటుందో మా ఇంట్లో సాటర్డే వస్తే ఖచ్చితంగా వెజ్ స్పెషల్ ఉండాల్సిందే అన్నమాట. అందుకే ఇక్కడ ఆలు బిర్యానీ అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఆలు బిర్యానీ కోసం మన బిర్యానీ అంటే ఖచ్చితంగా మనకి ఫ్రైడ్ ఆనియన్స్ ఉండాలి కదా, అది లేకపోతే బిర్యానీ టేస్టే ఉండదు. ఒకవైపు ఏమో నేను ఆలు కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను బిర్యానీ కోసం, అండ్ ఇంకొక వైపు ఏమో రైస్ బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని దమ్ పెట్టేసి నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ బిర్యానీ చేసుకున్న రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట ఈ ప్రాసెస్లో. అండ్ ఫైనలీ మా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నిజంగా టేస్ట్ మాత్రం కిరాక్ ఉంది. ఇద్దరం కలిసి మంచిగా తినేసామన్నమాట. ఇప్పుడైతే మా వాడికి టిఫిన్ పెట్టే టైం అయితే అయిందన్నమాట. ఇక్కడ ఆలు బిర్యానీతో పాటు బనానా చిప్స్ కూడా చేశాను, అండ్ అలాగే పాపడాలు అన్నమాట, వడియాలు చేశాను ఇంట్లోనే, అవి కూడా పెట్టేశాను. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని ఫాలో చేశాను.